దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుడు చెప్తున్న మాటలు మనము గ్రహించే ప్రయత్నం చేద్దాం. మనము దేవుణ్ణి విశ్వసించినట్లయితే లేదా దేవుణ్ణి నమ్మినట్లయితే మనము మనసు మార్చుకోవాలి. ఎప్పుడైతే నువ్వు హృదయాన్ని మార్చుకొని హృదయంలో యేసుక్రీస్తుని ప్రతిష్ఠించుకొని యేసుక్రీస్తు మార్గంలో నువ్వు నడుస్తావో నువ్వు ఫలించేవాడిగా ఉండాలి. ఏ ఫలాలు అంటే ఆత్మ ఫలాలు, ప్రేమ, సంతోషము, సమాధానము, విశ్వాసము, మంచితనము, ఇవన్నీ కూడా మనము ఫలించాలి. అందులో మనం మాట్లాడుకుంటున్న ఫలము సమాధానము. రోమీలు రాసిన పత్రిక 15వ అధ్యాయము 33వ వచనం అంటాడు, సమాధానకర్త అయిన దేవుడు అంటాడు. ఒకసారి చూద్దాం రండి. సమాధానకర్త దేవుడు మీ అందరికీ తోడై యుండునుగాక. దేవుడు మనకు తోడై ఉండాలి అంటే, సమాధానకర్త అయిన దేవుడు నీకు నాకు తోడుగా ఉండాలి అంటే నీవు దేన్ని అనుకరించాలి అంటే వాక్యాన్నే. వాక్యానుసారంగా నువ్వు జీవించాలి. వాక్యాన్ని నువ్వు వెంబడించేవాడిగా, పాపానికి దూరంగా ఉంటే దేవుడు నీకు సమాధానాన్ని, సంతోషాన్ని అనుగ్రహిస్తాడు ఆయన వాక్యం ద్వారా. మన ప్రతి అవసరతను ఆయన మహదైశ్వర్యంలో ఆయన తీరుస్తాడు. ఏమండి, సమాధానం ఎలాగా వస్తుంది అంటే, అందుకనే కీర్తన గ్రంథం అంటాడు, నువ్వు సమాధానాన్ని వెతికి వెంటాడము అంటాడు. సమాధానాన్ని ఏం చేయాలండి? మనం వెంటాడాలి. జీవమును చూడగోడి మంచి దినములను మనం జీవం కోరుకొని మంచి దినములు చూడగోడు వాడు ఎవడైనా ఉన్నాడా? అయితే వాడు సమాధానాన్ని వెంటాడాలి. కాబట్టి ఎవరితో సమాధానం? మనిషి పక్క వ్యక్తితో సమాధానం, కుటుంబంలో మనుషుల మధ్య సమాధానం, సమాజంలో మనుషులకి వర్గాల మధ్య సమాధానం, రాష్ట్రాలకి మధ్య సమాధానం, దేశాల మధ్య ప్రజలకు సమాధానం. ఆ సమాధానం ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆయన అంటున్నాడు, ఆయన సమాధానకర్త అయిన దేవుడు మనకి తోడుగా ఉంటే, మన హృదయాల్లో ఉంటే మనకి సమాధానము ఒకరికి వస్తుంది. కాబట్టి ఎందుకని యేసుక్రీస్తుని ఈ రోజు నువ్వు నీ హృదయంలో చేర్చుకోకూడదు? ఎప్పుడైతే నువ్వు హృదయంలో యేసుక్రీస్తుని చేర్చుకుంటావో ఆయన నీకు సమాధానాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు ఈ మాటలు మీ వినికిడిలో దీవించును గాక. మీ ఆనంద్ కుమార్. గాడ్ బ్లెస్ యూ ఈచ్ అండ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ.